హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ చాలా త్వరగా, తక్కువ టైంలోనే టేస్టీగా వచ్చేటట్టు ఎలా చేసుకోవాలనేది మీకిక్కడ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అలాగే ముందుగా ఒక రిక్వెస్ట్, మన ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోనికి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి. ఇలా బియ్యాన్ని నానపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్‌లోనికి క్లీన్ చేసుకున్న మటన్ తీసుకొని ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడినంత 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. కారం మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. అలాగే ఇందులోనికి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఇలా మటన్‌కి బాగా పట్టించేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత గిన్నెలోనికి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువగానే తీసుకోవాలి. అందులోనికి నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత కొద్దిగా కల్లుప్పు అయితే వేస్తున్నానండి. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇందులోనే బిర్యానీ స్పైసెస్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న మటన్‌ని కూడా కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలనమాట. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మటను అలాగే రైస్ కూడా ఈక్వల్‌గా ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి ఉడికించుతూ ఉంటే రైస్ అయితే ముందుగా ఉడికిపోతుందనమాట. ఇలా రైస్ అనేది ఒక 70-80% వరకైతే ఉడికించుకొని ఈ విధంగా అయితే స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ఉడికేలోపు మనకి మటన్ కూడా చక్కగా విజిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. ఇలా ఉడికిపోతుంది సాఫ్ట్‌గా. ఉడికిన తర్వాత ఎందులో అయితే మనం బిర్యానీ చేసుకోవాలనుకుంటామో అదే గిన్నెలోనికి ఈ మటన్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. ఇందులోనే మనం ఉడికించుకున్న రైస్‌ని కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే లేయర్స్‌గా కూడా వేసుకోవచ్చు. నేనైతే సింగిల్ లేయర్ అయితే వేస్తున్నానండి. ఇలా రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే దీనిపైన కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా చల్లుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులైతే వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. కొద్దిగా బిర్యానీ మసాలాను కూడా ఇలా పైన చల్లుకొని 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది ఇలా వేసుకోవడం వల్ల. ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్‌తో ముందుగా రైస్ ఉడికించుకున్నాం కదా! ఆ వాటర్‌ని కూడా వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకున్నామంటే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్‌గా ఉందో. టేస్ట్ కూడా చాలా బా వచ్చిందండి. చూసారు కదా ఎంత ఈజీగా ఈ మటన్ బిర్యానీని చేసుకోవచ్చో. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.